ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము షూటింగ్ పెట్టుకున్నాము అని తెలుసు కదా. ఈ మధ్య మేము మహితా మేడంతో కలిసి అయితే వీడియోస్ అయితే చేస్తున్నాము. కాకపోతే ఈరోజు మహితా మేడం రాలేదు. అందువల్ల ఈ దొడ్డిలో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, పక్కా మొరట స్టోరీ తీద్దామని ఒక కొత్త హీరోయిన్ మాట్లాడినాను. ఆ హీరోయిన్ వచ్చినప్పటి నుంచి మన ఊరు జనాలంతా చుట్టుకొని చూస్తున్నారు. ఫ్రెండ్స్, మేము కూడా ఇప్పుడు ఆ హీరోయిన్ పిలిపిస్తాను. చూసి మీరు కూడా ఖాన్తో తరించండి. మేడం రండి. చూసారు కదా, అందరూ కూడా కళ్ళు బాగా పెద్ద చేసుకొని చూడండి. పైకి ఎత్తండి మేడం. చూసారు కదా, మీరు ఇంతవరకు చూసిన మేడం వేరు, ఈ మేడం వేరు. ఆ మేడం వాళ్ళు చెల్లెడు, ఈ మేడం చూసారు కదా 2 జల్లతో వచ్చిండది. ఆ మేడం సింగిల్ జడతోనే ఉంటుంది. మేడం, మీరు మాతో పని చేయడం మీకు ఎట్లుండదు? చాలా 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 హ్యాపీగా ఉందండి మీతో పని చేయడం. చాలా కొత్తగా ఉంది. దొడ్డి అంటున్నారు, తర్వాత పశువులు అంటున్నారు. మాకైతే చాలా చాలా కొత్త లాంగ్వేజ్ అండి ఇది. ఎందుకంటే మేము ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. మేడం, థ్యాంక్ యూ. మా కోసం మీరు ఇంత దూరం వచ్చేసే ఇంతగా కష్టపడతారు. అదేవిధంగా శిక్ష సార్ కూడా ఇప్పుడే అమెరికాకు పోయినాడు. ఒక వీడియో తీసుకొని లండన్ పోయినాడు. వెంటనే ల్యాండ్ కావస్తున్నాడు. మేడం, మాతో టీంతో వర్క్ చేయడం మీకు ఎలా ఉంది? చాలా 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 బాగుందండి. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా బాగుంది. నాకు మా టీం వాళ్ళతో చేస్తున్నంత ఫీలింగే ఉంది. చాలా బాగుందండి. థ్యాంక్ యూ. వెల్కమ్ వెల్కమ్. ఫ్రెండ్స్, రా పెద్దయ్య రా. సార్ మీరు వస్తారా? అందరు టీం అంతా రండి. చూసారు కదా, లండన్ ఎప్పుడు వచ్చినాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో లండన్ పోయింటే నాకు నిజంగా అంటే అండి, ఈ విలేజ్కి వచ్చింటే నాకు లండన్కి వచ్చినట్లే ఉంది నిజంగా. అంటే ఏదో దొడ్లోకి అన్నారు. దొడ్డు అంటే ఏందో నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? యాక్చువల్గా అంటే విలేజ్ లో దొడ్డి అంటే మామూలు గడ్డిను అవన్నీ కూడా సంవత్సరం తరబడి పెట్టుకుంటుంటారు. గడ్డి పెట్టింటారంట ఇక్కడ. గడ్డి పెట్టే దొడ్డి ఇది. సో దీంట్లో పశువులు కూడా ఉంటాయంట. ఇంట్లో ఉంటాయి మేడం. అంటే అప్పుడప్పుడు కట్టేసి యాక్చువల్ గా అంటే వాళ్ళకి పొలం ఎంత ముఖ్యమో ఈ దొడ్లు కూడా అంతే ముఖ్యం అనమాట. దానాన్ని ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేస్తూ ఉంటారు. అవి తినడానికి దానికి దీనికి సరిపోతారు. మేము ఏదో ఫన్నీగా చేసినామండి. మళ్ళీ మీకు తెలీదా? మాకు అన్ని తెలుసు. ఏదో మేము పల్లెల్లో పుట్టి పెరిగిన వాళ్ళం. అట్లంతా ఏం లేదు, జస్ట్ ఫర్ ఫన్ అండి, అంతే. అంటే చాలా మందికి తెలియాలని అట్లా ఓవర్ యాక్షన్లు చేస్తారు కొంతమంది అని మేము వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నాం అంతే. ఫ్రెండ్స్, మేము అంటే ఏది చేసినా మిమ్మల్ని నవ్వించడానికి. అండ్ నవ్వడం ఒక ఆరోగ్యము, నవ్వలేకపోవడం ఒక రోగము, నవ్వించడం ఒక భోగం. థ్యాంక్ యూ మేడం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ మీ అందరితో సరదాగా ఇంటరాక్ట్ అవ్వడానికి కామెడీ షాప్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మైతా తెలుగు అమ్మాయి ఛానల్ కూడా 2 సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.